మరిపడి మండల పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మరిపడి మండలం కోటియా తండా తేజవతి లింగ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలిచారు. పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నాయకుడి నాయకత్వంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లింగ నాయక్ మాట్లాడారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఈసారి తనను అధిష్టానం బలపరిచిందన్నారు. గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలో నడిపిస్తామని వాగ్దానాలు ఇవ్వమని గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలో నడిపిస్తామని వాగ్దానాలు ఇవ్వమని చెప్పారు. మరో గంగదేవరపల్లి తండాను అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడతా ప్రజలకు సేవ చేస్తా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని ప్రచారంలో దూసుకుపోతున్నారు. కోటియతండ గ్రామ పంచాయతీ జాలుతండ, చౌళతండ, ఆర్లగడ్డ తండాను కలుపుకొని మాకు నూతన కోటియతండ గ్రామ పంచాయతీని ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నేను గతంలో సర్పంచ్ అభ్యర్థికి పోటీలో ఉన్నాను. అప్పుడు మన 4 తండాల నుంచి ప్రజలు ఒకసారి కోటియతండకు అవకాశం ఇద్దాం, కోటియతండ పేరు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇనానిమస్ చేద్దాం అనేసి అంటే నేను ఊకున్నాను. అప్పుడు ప్రజల మాట విని తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను గత 15 సంవత్సరాల నుంచి ప్రజలకు ప్రతి విషయంలోనూ వాళ్లకు సాయం చేసుకుంటూ వచ్చాను. పెన్సెస్ అయితేంది, ఈజీఎస్ ఉపాధి హామీ పనులు అయితేంది, రోడ్లు వేయించడంలో కానీ ఏ విషయంలో అయినా కూడా ప్రజలకు నేను సేవ చేయడం జరిగింది. ఆ సేవలను గుర్తించి నాకు ఈ అవకాశాన్ని మన డాక్టర్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ ఈ అవకాశం ఇచ్చారు. నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి సర్పంచ్గా అభ్యర్థిగా నన్ను గుర్తించి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ 4 తండాల ప్రజలు నాకు ఒకసారి అవకాశం ఇచ్చి నాకు సర్పంచ్గా ఓట్లేసి గెలిపిస్తే నేను ప్రజాసేవ చేస్తానని, మరియు మరో గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీగా నెంబర్ 1 డెవలప్ చేస్తానని ప్రజలందరికీ కోటియతండ వాసులకు మనవి చేస్తున్నాను.